పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఎలా పొందాలి? ప్రయోజనాలేంటి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకులా, లేదా మీ ఇంట్లో ఎవరైనా మొదటిసారి ఉద్యోగంలో చేరబోతున్నారా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే సమాచారాన్ని అందించవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రత్యేక పథకం ద్వారా ఉద్యోగంలో చేరిన యువతకు నేరుగా డబ్బు ఇస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఉద్యోగం చేస్తే జీతంతో పాటు అదనంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక నగదు కూడా లభించవచ్చు. అంతేకాదు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు కూడా వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. మరి ఈ పథకం పేరు ఏమిటి? ఎవరు అర్హులు? ఎంత డబ్బు వస్తోంది? ఎలా అప్లై చేయాలి? ఏ తప్పు చేస్తే డబ్బు రాదు? ఈ పథకం వల్ల నిజంగా ఎంత ప్రయోజనం ఉంటుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం భారతదేశంలో యువత సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్య పూర్తి చేసుకుని ఉద్యోగ మార్కెట్లోకి వస్తూ ఉన్నారు. అయితే అందరికీ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాల్. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక భారీ ఉపాధి ప్రోత్సాహ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం పేరు వినగానే చాలా మందికి ఇది మరో సాధారణ ప్రభుత్వ పథకం అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఇది దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక భారీ కార్యక్రమం. ఉద్యోగాలు వెతుక్కున్న యువతకు, ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలకు, రెండు వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా దీనిని రూపొందించారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక కంపెనీ కొత్త ఉద్యోగాలను నియమించుకోవాలనుకుంటే జీతాలు, శిక్షణ ఖర్చులు, ఈపీఎఫ్, ఇతర ప్రయోజనాలు కలిపి భారీ ఖర్చు అవుతుంది. అదే సమయంలో ఒక యువకుడు ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి కొన్ని నెలలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకాన్ని మొదట కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ప్యాకేజీలో భాగంగా ప్రకటించారు. తర్వాత కేంద్ర మంత్రివర్గం దీని ఆమోదం తెలిపింది. మొత్తం పథకానికి దాదాపు 99,446 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించారు. ఈ సంఖ్య వింటేనే ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటంటే దేశవ్యాప్తంగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం, ముఖ్యంగా ఫార్మల్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలను పెంచడం. 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 3,50,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ పథకం ఎలా పనిచేస్తుందో చూద్దాం. సాధారణంగా మీరు మొదటిసారి ఉద్యోగంలో చేరితే కంపెనీ మీకు జీతం ఇస్తుంది. కానీ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అంటే ఉద్యోగంలో చేరినందుకు దాదాపు నగదు లభిస్తుంది. ఇది వినడానికి చిన్న విషయం లాగా అనిపించవచ్చు, కానీ చాలా మంది యువతకి ఇది పెద్ద సహాయం. ముఖ్యంగా ఉద్యోగం కోసం కొత్త నగరానికి వెళ్ళేవారు, ఇల్లు అద్దె తీసుకునేవారు, ప్రయాణ ఖర్చులు భరించేవారు, మొదటి జీతం వచ్చే వరకు ఇబ్బందులు పడేవారికి ఈ ప్రోత్సాహకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద జీవితంలో తొలిసారి ఉద్యోగంలో చేరిన యువతకు గరిష్టంగా 15,000 రూపాయల వరకు ప్రోత్సాహ నగదు అందుతుంది. అవును, ఒక నెల జీతానికి సమానంగా ప్రభుత్వం అదనపు సహాయం చేస్తుంది. అయితే కొన్ని అర్హతలు ఉండాలి. మొదటిగా, ఉద్యోగి ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలో పనిచేస్తూ ఉండాలి. అంటే అధికారికంగా నమోదు చేసిన ఉద్యోగం కావాలి. రెండవది, ఉద్యోగి నెలవారీ స్థూల వేతనం 1,00,000 రూపాయల లోపు ఉండాలి. మూడవది, ఉద్యోగి మొదటిసారి ఫార్మల్ సెక్టార్లో ఉద్యోగం చేరి ఉండాలి. ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఒకటి: ఈ డబ్బు ఎలా వస్తుంది? చేతికి ఇస్తారా? చెక్కు రూపంలో ఇస్తారా? సమాధానం లేదు. ఈ మొత్తం నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో. అంటే మధ్యలో ఎలాంటి బ్రోకర్లు, కార్యాలయాల చుట్టూ తిరగడం, లంచాలు ఇవ్వడం వంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం: ఈ ప్రోత్సాహకం ఒకేసారి కాదు, 2 విడతలుగా వస్తుంది. ఉద్యోగి కనీసం 6 నెలల ఉద్యోగంలో కొనసాగిన తర్వాత మొదటి విడత విడుదలవుతుంది. దీంతో ఉద్యోగ స్థిరత్వాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన షరతు కూడా ఉంది. ఉద్యోగి ఆర్థిక అక్షరాస్యత కోర్సును పూర్తి చేయాలి. చాలా మందికి ఇది కొత్త విషయం కావచ్చు. ఆర్థిక అక్షరాస్యత అంటే డబ్బు నిర్వహణ, పొదుపు, పెట్టుబడి, బ్యాంకింగ్, బీమా వంటి అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం. యువత తమ ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అలాగే ఉద్యోగి ఉమాంగ్ యాప్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ రూపొందించుకోవాలి. ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ విధానం ద్వారా మోసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు కంపెనీలకు లభించే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ పథకం ఉద్యోగులకు మాత్రమే కాదు, ఉద్యోగాలు కల్పించే సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఒక కంపెనీ కొత్త ఉద్యోగిని నియమిస్తే ప్రభుత్వం ఆ సంస్థకు కూడా ఆర్థిక సహాయం అందిస్తుంది.
ప్రతి కొత్త ఉద్యోగికి గరిష్టంగా నెలకు 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకం సంస్థలకు లభిస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకి ఇది పెద్ద ఉపశమనం. ఎందుకంటే కొత్త ఉద్యోగులను నియమించుకోవడంలో వచ్చే ఖర్చు కొంత తగ్గుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న సంస్థ 10 మంది కొత్త ఉద్యోగుల్ని నియమించుకుంది అనుకుందాం. ఒక్క ఉద్యోగికి 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తే ఆ సంస్థకు ప్రతి నెల 30,000 రూపాయల వరకు లాభం ఉంటుంది. దీంతో మరింత మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం పెరుగుతుంది. ఈ పథకం చిన్న పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నివేదికల ప్రకారం ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న సంస్థలు 80% పైగా చిన్న మరియు మధ్య తరహా సంస్థలే ఉన్నాయి. అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కాకుండా చిన్న వ్యాపారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పథకం ప్రభావం గురించి మాట్లాడుకుందాం. ప్రారంభమైన కొద్ది కాలంలోనే లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే లక్షలాది మంది యువత మొదటిసారి ఉద్యోగంలో చేరారు. వారిలో చాలా మందికి ప్రోత్సాహక నగదు కూడా అందింది. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ద్వారా మంచి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. కొత్తగా ఫార్మల్ ఉద్యోగంలో చేరిన వారిలో గణనీయమైన శాతం మహిళలే ఉన్నట్టు సమాచారం. ఇది మహిళా సాధికారతకు కూడా తోడ్పడుతుంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగంలో చేరిన యువతకు అదనపు భరోసా కల్పిస్తోంది. ఇది కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఫార్మల్ ఉద్యోగ వ్యవస్థలోకి యువతను తీసుకురావడం, సామాజిక భద్రత కల్పించడం, భవిష్యత్తుకు పునాది వేయడం కూడా. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఈపీఎఫ్. ఈ పథకం ద్వారా ఉద్యోగంలో చేరిన యువత ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు. అంటే భవిష్యత్తులో పెన్షన్, పొదుపు, సామాజిక భద్రత వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందుకే ఈ పథకాన్ని కేవలం ఉపాధి పథకంగా మాత్రమే కాకుండా యువత భవిష్యత్తును బలోపేతం చేసే కార్యక్రమంగా కూడా చూడవచ్చు. ఉద్యోగం మాత్రమే కాదు, ఉద్యోగ భద్రత కూడా అందించడమే దీని లక్ష్యం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఉద్యోగం అధికారికంగా నమోదై ఉండాలి, ఈపీఎఫ్ ఖాతా ఉండాలి, బ్యాంక్ ఖాతా ఆధార్తో అనుసంధానమే ఉండాలి, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయాలి. ఫ్రెండ్స్, నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఒక పెద్ద విజయం. కానీ ఆ ఉద్యోగం ద్వారా భవిష్యత్తును నిర్మించుకోవడం ఇంకా ముఖ్యమైన విషయం. ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన అదే లక్ష్యంతో రూపొందించబడింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సంస్థలను ప్రోత్సహించడం, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఈ 3 లక్ష్యాలను ఒకేసారి సాధించే ప్రయత్నం ఈ పథకం. మరి మీ కుటుంబంలో ఎవరైనా మొదటిసారి ఉద్యోగంలో చేరబోతున్నారా? ఈ పథకం గురించి మీకు ముందే తెలుసా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మీ స్నేహితులకు తప్పకుండా పంపించండి. ఇలాంటి ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, కెరీర్ అవకాశాలు, ఆర్థిక అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.